చంబల్ నగరి అంటే కోరికలు తీరే చోటు కాదండి, కష్టాలు తీరే చోటు. ఆ కష్టాన్ని దాటే శక్తి మనం పొందే చోటు ఇది. సమాజంలో దేవుణ్ణి మనం ఏంటంటే ఒక విష్ ఫుల్ఫిల్లింగ్ మెషిన్ చేసేసాం అనమాట. అంటే మన కోరికలు తీర్చే యంత్రం చేసేసాం. అది కాదు, అది కరెక్ట్ కాదు. అది ఎప్పుడు కూడా ఏంటి అంటే ఒక దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ శక్తి నాకేమని కోరుకోవాలి, ఆ శక్తితో మనం ఎదగాలి. అంతేగాని పక్కనోడు ఎదిగిన తర్వాత నేను ఏమీ చేయకుండా నాకు అది మొత్తం కావాలని కోరుకోవడం స్వార్థం. వీళ్ళు ఏంటంటే చేతగాని వాళ్ళే ఈ కోరికలు కోరుకుంటారు. చేతైన వాళ్ళందరూ కూడా నాకు కూడా ఇప్పుడు అంబానీ ఆస్తి ఉంది, అందరూ నాకు అంబానీ అంత ఆస్తి కావాలని కోరుకుంటారు. కానీ ఎవరు కూడా అంబానీ అలా కష్టపడే శక్తి నాకు రావాలని కోరుకో. అర్థమైందండి? ఈ చిన్న తేడాన్ని మనం గమనించామంటే మన జీవితంలో మనం చాలా సుఖంగా ఉంటాం. సో ఇది ఒక క్షేత్రం అంటే వేరే టెంపుల్లో ఎక్కడైనా కానీ పూజారులు ఉంటారు, ఉండేసి పూజలు చేస్తూ ఉంటారు. అదొకటి. ఇక్కడ పూజారులు లేరు. బట్ ఇంకోటి బయట బోర్డు చూడడం జరిగింది, అంటే కొబ్బరికాయ కొట్టొద్దు, పూలు పెట్టొద్దు అని చెప్పేసి. అంటే ఓన్లీ అమ్మవారికి అంటే అమ్మవారి అలంకరణ చాలా గ్రాండ్గా చేస్తారు బయట టెంపుల్స్లలో ఎక్కడ చూసినా మనం, అంటే పట్టు చీరతో ఫుల్ నగలతో. బట్ ఇక్కడ ఓన్లీ వస్త్రం, ఓన్లీ తులసిమాల. సో ఇవే ఎందుకు పెట్టారు, ఎందుకు చెప్తానంతే. ఒకటి, కష్టంలో ఉన్న వాళ్ళకి ఇక్కడ సేద తీరాలి. వాళ్ళు సేద తీరి ఇక్కడ శక్తి పొంది వాళ్ళ జీవితంలో బాగుపడాలి, ఎదగాలి. ఇది మన ఉద్దేశం. ఇప్పుడు మొదలే జనాలు కష్టంలో ఉన్నారు. ఆ కష్టంలో ఉన్న వాళ్ళని మీరు వచ్చే ముందు మీరు డబ్బులు తీసుకురండి, అలాగే మీరు కొబ్బరికాయ తీసుకురండి, ఇంకోటి తీసుకురండి, ఇది ఇంకా వాళ్ళకు కష్టం పెంచిన